ఇంజనీరింగ్ విద్య 2030 అవకాశాలు అద్భుతాలు అనే అంశంపై ఐఐటి చెన్నై, ఐఐటి ముంబై, ఖరగ్పూర్ పిహెచ్డి అల్యూమిని సీనియర్ ప్రొఫెసర్లచే కెరీర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అండ్ N3 టీవీ ఆధ్వర్యంలో మీ బిడ్డ జీవితానికి యశస్సు ఉచిత అవగాహన సదస్సు నెల్లూరు నగరంలోని పురమందిరంలో ఘనంగా జరిగింది. కెరీర్ గైడెన్స్ మెంటార్ కె కనకరాజు, బెంగళూరులోని బెంగళూరు టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డిల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ అవగాహన సదస్సుకు నెల్లూరులోని ప్రముఖ విద్యా సంస్థల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. ఆయా ఇన్స్టిట్యూట్ల నుంచి హాజరైన సీనియర్ ప్రొఫెసర్లు, హెచ్ఓడీలు డాక్టర్ శ్రీరామరెడ్డి, డాక్టర్ సంతోష్ కృష్ణ, డాక్టర్ ప్రభాకర్ శేఖర్, డాక్టర్ నారాయణ స్వామి, డాక్టర్ మహమ్మద్ సలీంలు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఇంటర్మీడియట్ తర్వాత తల్లిదండ్రులు వారి పిల్లల కెరీర్పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని, విద్యార్థులు కూడా మంచి కోర్సులను ఎంచుకునే ముందు ఎలాంటి ఇన్స్టిట్యూట్ను ఎంచుకోవాలి, అక్కడి సౌకర్యాలు, విద్యా విధానం, వాతావరణం, ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్స్, ఇతర వివరాలను కూడా క్షుణ్ణంగా తెలుసుకుని కెరీర్ బిల్డ్ చేసుకోవాలని వారంతా సూచించారు. ముందుగా బెంగళూరు టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. తమ ఐఐటి ఇన్స్టిట్యూట్లో పిల్లల భవిష్యత్తు మీదే దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. మీ బిడ్డ భవిష్యత్తు మాది, వారికి ఉద్యోగం వచ్చేలా చేసే గ్యారంటీ కూడా మాదేనని అన్నారు. ఇంకా ఆయన అనేక విషయాలను వెల్లడించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. కనకరాజు కూడా అమూల్యమైన సూచనలు చేశారు. అనంతరం ఉచిత అవగాహన సదస్సు వల్ల ఉపయోగాలపై సదస్సుకు హాజరైన విద్యార్థులు N3తో పంచుకున్నారు. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అని చైర్మన్, బెంగళూరు టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్. కనకరాజు తరపున నెల్లూరుకు వచ్చినాను. నేను, మా స్టాఫ్, ఇక్కడుండే జనాలకు అందరికీ అభినందనలు చెప్తున్నాను. ఎందుకంటే నేను మీ జట్ల 3 అవర్స్ మాట్లాడేకి ఒక అవకాశం ఇచ్చినారు. మా కాలేజీలో ఉండే ఫెసిలిటీస్ నెల్లూరు ప్రాంతంలో ఉండే జనాలకు అనుకూలం కానీ అందరికీ ప్లేస్మెంట్ ఇస్తా, మంచి హాస్టల్, మంచి ఫుడ్ ఇస్తా, హై క్లాస్ ఎడ్యుకేషన్ ఇస్తా, వాళ్ళకి జీవనంలో గౌరవంగా బతికేతోటగా చేస్తానని గ్యారంటీ ఇస్తా. ఒక మాట చెప్తారు పెద్దోళ్ళు, సర్వే జనో సుఖినో భవంతుని. భగవంతుడు ఇక్కడుండే జనాలకందరికీ మంచి బుద్ధి ఇచ్చి, మంచి విద్య ఇచ్చి, జనము సమాజంలో తలెత్తి బాగా బతకల్లని కోరుకుంటాను. నేను ఎవరికి సావకారాలు కాంట అని చెప్పలేదు. మంచి విద్య, మంచి గుణం ఉంటే దానికన్నా డబ్బులు చాలా అక్కర్లేదు. ఈ మాటలు చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచంలో అందరికీ, అన్ని రంగాలకి, అందరి వ్యక్తులకి నేరుగా ఉపయోగపడేటువంటి కోర్సు. ప్రతి ఒక్కరు ఉదయం లెగిసిన దగ్గర నుంచి మన అందరం కూడా దాన్ని ఉపయోగించుకుంటూనే ఉంటాం. అవే ఫ్రంట్ ఎండ్ కోర్సులు. అవి ML అవ్వచ్చు, రోబోటిక్స్ అవ్వచ్చు, లేకపోతే డేటా సైన్స్ అవ్వచ్చు, బ్లాక్ చైన్ టెక్నాలజీ అవ్వచ్చు, బిగ్ డేటా అవ్వచ్చు, ఆర్ సైబర్ సెక్యూరిటీస్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్ కోర్సులు సార్. ప్రపంచం ఈరోజు ఈ ఫ్రంట్ ఎండ్ కోర్సుల మీద ఉంది. అయితే డెవలప్ అవుతున్నటువంటి AI, ఇప్పుడే మనం చూసినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతూ ఉంటే జనరల్ ఇంటెలిజెన్స్గా మారుతోంది. జనరల్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజ్డ్ ఇంటెలిజెన్స్ అవుతోంది. ఆర్గనైజ్డ్ ఇంటెలిజెన్స్ సూపర్ ఇంటెలిజెన్స్గా వెళ్తున్నప్పుడు ప్రజెంట్ ఉండేటువంటి IC ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ టెక్నాలజీ సరిపోదు సార్. అంటే టెక్నాలజీ ఏమో ముందుకు వెళ్ళిపోతుంది, టెక్నాలజీని సపోర్ట్ చేసేటువంటి చిప్ టెక్నాలజీ మనం ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ కోర్సులు అయితే, ఇందాకే మీకు చెప్పాను, మనిషికి ప్రాణం ఉండేవి ఇవన్నీ. మరి ప్రాణం ఉన్నంత మాత్రాన ఉపయోగం ఏముంది? మనిషి లేచి నిలబడితేనే పని చేయగలడు. మరి లేచి నిలబడి పని చేయాలంటే కావాల్సింది బ్యాక్ బోను. ఆ బ్యాక్ బోన్ టెక్నాలజీయే ఈ VLSI. ఇందాక శ్రీరామరెడ్డి గారు చెప్పారు. మీరు గమనించినట్లయితే నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టరు భారతదేశంలో దీని అవసరాన్ని గుర్తించి 1,30,000 కోట్ల రూపాయల సెమీకండక్టర్స్ ఫ్యాక్టరీని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఎంతమంది చూశారు సార్? ఎంతమందికి తెలిసి ఈ విషయం? భారతదేశంలో 1,30,000 కోట్లతో సెమీకండక్టర్స్ తీసుకొస్తున్నారు. టోటల్ దీని ఇన్ఫ్రాస్ట్రక్చరు 6 లక్షల కోట్లు సార్. ఎన్ని? 6 లక్షల కోట్లు. రాబోయే 4 సంవత్సరాలలో 6 లక్షల కోట్ల చిప్ టెక్నాలజీకి ప్రారంభోత్సవం. చిప్ టెక్నాలజీని హబ్బు చేయబోతున్నారు భారతదేశం. ప్రపంచానికి దిక్సూచి అవ్వబోతోంది భారతదేశం. ఎందుకు కారణం? విస్తారంగా కేరళ సముద్ర తీరంలో దొరికేటువంటి ఇసుక, దాంట్లోంచి మన వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నటువంటి సిలికాన్, జర్మేనియం, అర్ధవాహకాలు, సెమీ కండక్టర్స్,
ఈ సెమీ కండక్టర్సే ప్రపంచాన్ని శాసించబోతున్నాయి. అంటే వాల్టాలిటీ ఎక్కువ ఉండేటువంటి కంప్యూటర్ సైన్స్ మీదనే మనం నిలబడదామా, లేదా దాని బ్యాక్గ్రౌండ్ ఎప్పటికీ పర్మనెంట్ బోన్గా ఉండేటువంటి విఎల్ఎస్ఐ అండ్ ఐఓటీ మనం వెళ్దామా? ఐఓటీ ఇప్పుడే మనం ఆలోచించాం, ఇంటిగ్రేటెడ్ ఆఫ్ థింగ్స్. ఈరోజు అమెజాన్, ఈరోజు ఫ్లిప్కార్ట్, ఈరోజు ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇందాక సార్ చెప్పాడు వీళ్ళంతా గొప్పవాళ్ళు అవ్వడానికి కారణం ఏంటంటే మనం సోమరులం అవ్వడం అని, బద్ధకస్తులు అవ్వడం అని. రైటే, కానీ ప్రపంచం 2030 తర్వాత భారతదేశమే కాదండి, ప్రపంచం మొత్తంలో 70% ఆఫ్లైన్ కంపెనీలన్నీ బిజినెస్ని షట్ డౌన్ చేసుకునేటువంటి పరిస్థితి టోటల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోతుంది. ఈరోజు మనం కేవలం ఈ 2 అనుకుంటే వీటికి బిడ్డలు పుట్టినాయి. ఒకటి ఇన్స్టామార్ట్, ఇంకొకటి మీరే చెప్పాలి అలవాటు ఉన్నవాళ్ళు. ఇన్స్టామార్ట్తో పాటు ఇంకొకటి వస్తుంది, ఏంటండి? బ్లింకిట్. ఇంట్లో ఆఖరికి ఆడవాళ్ళు బయట షాపు 4 అడుగుల్లో ఉంటే షాపు ఉంటే అది కూడా పక్కన పెట్టేసి బ్లింకిట్ ఓపెన్ చేసి ఇన్స్టామార్ట్ ఓపెన్ చేసి కొత్తిమీర కట్టని తెప్పించుకుంటున్నారు. లాస్ట్కి కొత్తిమీర కట్ట 5 రూపాయల కట్టకి 10 రూపాయల సర్వీస్ ఛార్జీ. మనిషి అంత సుఖం మరిగిపోయాడు. మరి ఈ సుఖం ప్రపంచంలో ఎంతోమందికి అవకాశం కల్పిస్తుంది, దాన్ని మనం సంతోషపడాలి. కొన్ని లక్షల మంది దాని మీద బతుకుతున్నారు, అవకాశపడాలా, ఆనందపడాలి. దీనికి కారణమైన టెక్నాలజీ ఐఓటీ సార్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ప్రపంచం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో అడుగులు వేగంగా వేసుకుంటూ ముందుకెళ్ళిపోతోంది. ఇట్లాంటి ఐఓటీని అద్భుతమైనటువంటి రీతిలో తీసుకురావడానికే 15 మంది పిహెచ్డీలను తయారు చేసిన పెద్ద పిహెచ్డీ ఇక్కడ ఉన్నారు ఈ కాలేజీలో. మరి ఇట్లాంటి కోర్సుల వైపు బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి కోర్సుల్లో తీసుకొచ్చుకుంటే మీ డెవలప్మెంట్ ఖచ్చితమైన గ్రాడ్యువల్గా ఉంటుంది, మీ పిల్లల రిజల్ట్ అద్భుతమైన స్థాయిలో ఉంటుంది. అందుకని ఈ ఫ్రంట్ ఎండ్, ఈ బ్యాక్ ఎండ్ కోర్సుల్ని దృష్టిలో పెట్టుకొని మీరు దేనికైనా వెళ్ళొచ్చు. కేవలం అదొక్కటి అనేటువంటి మాట మర్చిపోండి. ఈ రెండిట్లో ఏది తీసుకున్న బిడ్డకి బ్రహ్మాండమైన లైఫ్ ఉంటుంది. అది బీటీఐలో మీ బిడ్డ ఇంకా 100 రెట్లు ముందుకెళ్తుంది. నాకు ఇందాక కూడా ఒక మాట చెప్పాడు సార్ నేను చెప్తాను మర్చిపోయానట్టున్నారు. నాకు ఒక్కటే మాట చెప్పారు, వాళ్ళ బిడ్డని నాకు 60 కేజీలతో ఇమ్మనండి సార్, విత్ జాబ్ 80 కేజీలతో బయటకు పంపుతాను. సాధారణంగా పిల్లల్ని బయట పెడితే 40 కేజీలు తగ్గిపోవడం ఉంటుంది, నా దగ్గర 60 కేజీలు ఎక్స్ట్రా చేసి పంపుతాను సార్ అని. ఏం సార్ అంత గట్టి చెప్తున్నారంటే, వాళ్ళకి ఇవ్వాల్సింది ఫుడ్ అంతా నా దగ్గర బిజినెస్లోనే ఉందయా, నేను చేయిస్తాను మీకు ఇదని నాకు నేరుగా మాట చెప్పడం జరిగింది. కాబట్టి మరొక్కసారి ఈ మాట చెప్పినందుకు కూడా మీ అందరికీ మీ అందరి తరపున కూడా సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక చక్కటి ఆరోగ్యం, చక్కటి ఆహారం. నేను ఒక్కటే చెప్పాను సార్కి, సార్ ఆయన నాకు చెప్పిన మాట చెప్తున్నారు, నేను 5టికి ప్రాధాన్యతనిస్తాను సార్ అన్నారు నాతో ఇందాక లంచ్ చేస్తూ. నెంబర్ 1 ఫుడ్, నెంబర్ 2 ఫుడ్, నెంబర్ 3 ఫుడ్, నెంబర్ 4 ఎడ్యుకేషను, నెంబర్ 5 వాడి లైఫ్ సెటిల్మెంటు. ఈ 5 ఇస్తాను సార్, చివరి 2 మాత్రమే ఇవి. ముందు 3 ఫుడ్, హెల్త్. ఆ 2 సార్ నేను బీయింగ్ ఏ డాక్టర్గా వాళ్ళకి కావాల్సింది. ఈ 2 బాగుంటేనే ఈ 2 సక్సెస్ ఉంటుంది. ఈ 2 బాగలేకపోతే ఈ 2 సక్సెస్ ఉండవు. కాబట్టి ఆ సక్సెస్కి కావాల్సిన అన్నీ నేను చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. దీనికి అనుగుణంగా అది ఎంతవరకు నిజం అనేది మీతో పాటు నేను కూడా అందరం కలిసి వెళ్ళి ఓకే అనుకుంటే మనం విజిట్ చేసి అది కూడా సారే ఏర్పాటు చేస్తానన్నారు. కాబట్టి ఆ బస్సులో మనమే అందరం ఒక రోజు నేను మీకు చెప్తాను, ఎగ్జామ్ అవ్వగానే మనం అందరం వెళ్ళి కూడా మనం ఆ క్యాంపస్ను చూసి ఓకే అనుకుంటే ఏప్రిల్ 15 వరకు ఈ అవకాశం ఉంది సార్. 80% అబవ్ ఉండే వాళ్ళందరికి కూడా ఇంటర్మీడియట్లో 80% అబవ్ ఆర్ జేఈ స్కోర్లో 60% అబవ్ వచ్చిన వాళ్ళందరికీ 11 లక్షలకే ఇంజనీరింగ్ విత్ ఫుడ్ హాస్టల్ జాబ్ గ్యారంటీతో 11 లక్షలకు ఇవ్వడానికి ఉన్నారు. 70 to 79% 12, 60 to 69% 13, బిలో 60 నో అడ్మిషన్. గవర్నమెంట్ ఇస్తున్నా ఈయన మాత్రం మేనేజ్మెంట్ సీట్ని ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఈ పర్సంటేజ్లో
ఈ ఫీజెస్లో ఏర్పాటు చేసి ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. దీన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. కాబట్టి దయచేసి మీకు ఎటువంటి సందేహాలున్నా నాతో మాట్లాడండి. మీకు ఏదన్నా ఉంటే ఒకటి అడిగితే సభను ముగిద్దాం సార్. థ్యాంక్ యూ. ఎవరైనా సందేహాలు ఉంటే Hi guys, I am Dr. S. Prabhakar Segar from Bangalore Technological Institute. So I am the director for the BTA Incubation Center, where I am just teaching the students not only the education part, that means department wise, we are teaching them how to earn money inside the campus. So in that way, what students are doing is that some students they are paying their exam fees, some students even they try to pay their semester fees. So in such a way that we are teaching the students not only the education, again and again I am telling, we are teaching them business inside the campus. So if anyone is interested, please try to join in our college, BTA, and it's like a Bangalore Technological Institute, and in BTA, inside BTA, we have separate incubation center which is called as BTA Ignite Incubation Council. We will see you guys. Thank you. హలో, నా పేరు ముస్కాన్. ఇక్కడికి వచ్చినందుకు బీటెక్ గురించి, బీటెక్లో ప్రస్తుతానికి ఏఐ అనేది బూమింగ్, కానీ ఇంకా ఏమేమి ఉన్నాయి, వేరే ఏమేమి కోర్సెస్ చేస్తే ఫ్యూచర్లో అండ్ 2030 బేస్లో చెప్పారు. ఇప్పుడు బూమింగ్ అంటే ఏఐనే, దీనికి మించి ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, సంథింగ్ కాంటెంట్ క్రియేషన్ గురించి కూడా చెప్పారు. ఓన్లీ బీటెక్లో ఈ కంప్యూటర్స్ అవే కాకుండా ఎలక్ట్రానిక్స్ గురించి చెప్పారు, కాంటెంట్ క్రియేషన్ గురించి చెప్పారు. యాక్చువల్లీ చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాము ఇక్కడికి వచ్చి. ఇట్ వాజ్ హెల్ప్ఫుల్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు టౌన్ హాల్లో జరిగినటువంటి ఐటీఐ బెంగళూరు కాలేజీ అయినటువంటి బీటీఐ బెంగళూరు కాలేజ్ వారు నెల్లూరులో సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది. అది కనకరాజు కెరియర్ గైడెన్స్ సహాయంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. యాక్చువల్గా ఇక్కడికి వచ్చినందుకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయగలిగాము. బీటెక్ ఎట్లా ఉంటుంది, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్షన్ ఎట్లా ఉంటుంది, నెక్స్ట్ బేసిక్ కోర్స్ ఏంది, సెమీ కండక్టర్స్ ఏంది, మనకు తెలియని చాలా విషయాలు ఈ ప్రోగ్రాం ద్వారా తెలుసుకోగలిగాము. ఈ ప్రోగ్రాం నిర్వహించినందుకు కనకరాజు గారికి మరియు ప్రభాకర్ రెడ్డి సార్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చాలా మంచి ప్రోగ్రాము. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. యాక్చువల్గా అయితే ఇప్పుడు బాబుని ఎక్కడ జాయిన్ చేయాలి ఏంటి అనేది మాకైతే ఏం ఐడియా లేదు. జస్ట్ మెయిన్స్ రాపిద్దామా, ఇట్లాగా ఎంసెట్ రాపిద్దామన్న థాట్తోనే ఉన్నాము. వేరే కాలేజ్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉన్నాం అనమాట. ఇది డైరెక్ట్గా ఇట్లా చైర్మన్ పర్సన్స్ వచ్చేసి, లెక్చరర్స్ వచ్చేసి, ఫ్యాకల్టీ అనేవాళ్ళు చెప్పారు కదండి. ప్రతి ఒక్క విషయం మాకు ఎంత క్లియర్గా అర్థమైందంటే నెక్స్ట్ స్టెప్ బాబుకి ఏం తీసుకోవాలనేది కూడా మంచిగా క్లారిటీ ఇచ్చారు. వీఆర్ సో హ్యాపీ. పేరెంట్స్గా వచ్చినందుకు మేము పిల్లల ఫ్యూచర్ గురించి కూడా మంచిగా ప్లాన్ చేసుకున్నాము. మంచిగా గైడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నా పేరు సుంకు వెంకటేశ్వర్లు, నేను టీచరు. ఈరోజు టౌన్ హాల్లో బీటీఐ కాలేజ్ గురించి, ఆ కాలేజీ ఫ్యాకల్టీ అందరూ పిహెచ్డి సార్లు వాళ్ళ కాలేజీ గురించి చాలా చక్కగా వివరించారు. ఉద్యోగం చదువుతో పాటు మంచి ఫుడ్డు, మంచి అట్మాస్ఫియరు, మంచి ఫ్యాకల్టీ, మంచి వాతావరణము చెప్పారు. అంతేకాకుండా కాలేజీ చైర్మన్ గారు మా దగ్గర చేరిన పిల్లలకి ఎవరికైనా కూడా వాతావరణం అనుకూలంగా లేకపోతే వాళ్ళ ఫీజు కూడా వెనక్కి నేను ఇస్తానని చెప్పడం చాలా గొప్ప విషయం. మా కాలేజీకి ఒక బస్సు పెడతాము, మీరు అందరూ రండి, చూడండి. సో నచ్చినప్పుడు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ ఎవరైనా పిల్లలు జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఎవరికైనా కానీ ఐఐటి కానీ ఎన్ఐటి కానీ సీటు కానీ వస్తే కూడా వాళ్ళ ఫీజు ఒక 5,000 మినా పెట్టుకొని మిగతా అమౌంట్ కూడా వెనక్కి ఇవ్వడం కూడా చాలా సంతోషదాయకం. చైర్మన్ గారికి మన ఆంధ్ర వ్యక్తి బెంగళూరులో కాలేజీ పెట్టడం కూడా మనందరికీ చాలా శుభపరిణామం. ఆంధ్ర పిల్లలకి కర్ణాటకలో ర్యాంక్ వచ్చిన పిల్లల కంటే కూడా ఒక 3 lakhs తగ్గించి ఇస్తామని చెప్పడం కూడా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉపయోగించుకోవడం కూడా చాలా గొప్ప అవకాశం. ఈరోజు నెల్లూరు పట్టణానికి వాళ్ళెంతో వ్యయప్రయాసలకు వచ్చి ఈరోజు మనకి అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా మన ఆర్గనైజర్ కంకరాజ్ సార్కి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.
క్రీడా ఉపాధ్యాయులను తయారు చేయడంలో మేటి స్థానంలో నిలిచిన అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-2028 విద్యా సంవత్సరానికి బీపీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, చక్కని లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, పలు రకాల క్రీడల్లో ఆచరణాత్మక శిక్షణ. ఇవి అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు. క్రీడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆశావహులకు ఇది చక్కని అవకాశం.